ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నర్సులకు అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రయోగాత్మకంగా నిర్వహించి ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రఫీ మాట్లాడుతూ నర్సులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించినట్లయితే ప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రిలో జాగ్రత్తలు తీసుకొని రోగులను కాపాడగలుగుతారని పేర్కొన్నారు. पेपर लिख क्या है विनोद विनोद అప్పటికి గాయాలు అతను అడ్డగుడ్డని మనం హ్యాండిల్ చేస్తే ఇంకా గాయాలు ఎక్కువ అన్ని నష్టం జరగడానికి అవకాశం ఏం చేయాలి మనం కేర్ తీసుకొని రెస్క్యూ చేయాలి. వాళ్ళకి ఎట్లా గాయాలని ఏం లేదు. 2 హ్యాండ్ సీట్ అంటే చిన్నప్పుడు మీరు ఆడుతున్నప్పుడు చూసే ఉంటారు, చిన్నపిల్లలు ఆడుతుంటారు. తెలియకుంటేనే వాళ్ళు అన్నీ చేస్తారు. 2 హ్యాండ్ సీట్ అనేది రెండు ఒకటి చేయబడుతుంది ఏం చేయాలి అని రెండు ఒకవేళ బాడీ పార్ట్ అని కొట్టేవి రెండు లెగ్స్కి ఏమైనా గాయం అయితే ఏం చేయాలి ఇంకేం చేయాలి కూర్చుంటాడు మన కూర్చో సింపుల్గా ఏం లేదు. మన 2 హ్యాండ్ సీట్ లాగా పెట్టేసి ఆయన కూర్చుంటే మనలో పట్టేసుకుంటాయి. 2 హ్యాండ్ సీట్ ఇంకోటి 4 హ్యాండ్ సీట్ అయితే చిన్నప్పుడు ఆడుతున్నారా? ఇది కొంచెం ఎక్కువ వెయిట్ ఉండి పేషెంట్ 2 హ్యాండ్స్తో మనం క్యారీ చేయాలనుకుంటే ఇది పనికి వస్తుంది. ఏం లేదు సింపుల్ అది కొంచెం మొత్తం స్పాట్ అట్లా ఈ షోల్డర్ వస్తాయి. నొప్పి ఎక్కువ వాడడం చేతుల్లో పెట్టుకుంటేనంటే ఈ హెడ్ సపోర్ట్ చేసి తీసుకొని చేసే దూరం ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఒకవేళ గాయాలై ఫ్రంట్ పార్ట్ ఓకే అయితే ఈ మెథడ్ దీన్ని మనం పికే బ్యాక్ వెనకాల గాయాలై ముందు ఓకే అయితే పికే బ్యాక్ రివర్స్. ఇది ఫ్రంట్ గాయాలై బ్యాక్ ఓకే అయితే కనుక ఇట్లా క్యాచ్ చేయాలి. ఈ ఫ్రంట్ గాయాలైనప్పుడు కూడా మనం పికే బ్యాక్ చేస్తే ఇంకెక్కువ అయితే కదా క్రెడిల్ మెథడ్. చిన్నపిల్లలు ఒకవేళ అయితే కనుక చేయాలి. స్పెషల్ స్నాచింగ్ చేసిన తర్వాత మనం హాస్పిటల్లో పేషెంట్ యాక్చువల్గా మేము యూస్ చేయాలి. దీనిలో పడిపోయిన చిన్న ఏం చేయాలి?
ఈ చెస్ట్ పైన ప్రెస్ చేయాలి. అవుట్ గో ఫాల్ అంటే లోపల ఉన్న వేస్ట్ ఏరియా అది బయటకు వచ్చేసి ప్రెస్ చేసినప్పుడు ఇన్కమ్ ఫ్రెష్ ఎయిర్ అంటే ఫ్రెష్ ఎయిర్ బయటకు తీసుకోవడానికి ట్రై చేస్తాం. నిమిషానికి 15 నుంచి 13 సార్లు మనం కంటిన్యూస్ చేయాలి. గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ చేయాలి. ప్రెస్ చేయాలి, మనకి ప్రెస్ చేయాలి. ఇట్లా చేస్తే ఏంటంటే నిమిషానికి 12 నుంచి 13 సార్లు చేస్తూ ఉంటే రెస్పిరేషన్ సిస్టమ్ కొంచెం యాక్టివ్ కనెక్ట్ అనే శ్వాస డిసిప్లిన్ తీసుకురావడానికి ఏం చేయాలి? ఎప్పుడైనా చేసేటప్పుడు తలను ఒక్క సైడ్కి పెట్టాలి. ముందు ముందు భాగంలో ఏం అడ్డం ఉండకుండా చూసుకుంటేనే బయట నుంచి ఏం తీసుకోవడానికి బయటికి పోవడానికి కూడా తీసుకుంటాం. ఏం చేయాలి? ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే లోపల ఉన్న బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా అన్నప్పుడు బయటికి ఎక్స్పాండ్ అయితే మీకు తెలుసు కదా లంగ్ సిస్టమ్ అంటే ఇట్లా ప్రెస్ చేయాలా. తర్వాత ఇట్లా అవుట్ గో ఫాల్ ఇంకా ఫ్రెష్ అయినా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తుందంటే లోపల ఉన్నట్టు వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. సేమ్ ఇది కూడా ఇప్పుడు ఇది కార్డియాక్ మెసేజ్ అది మీకు తెలుసు. ఇప్పుడు మౌత్ టు మౌత్ ఒకవేళ చిన్న పిల్లలు అయితే కనుక మౌత్ టు మౌత్ వాళ్ళు చిన్నపిల్లలకి ఇట్లా ప్రెస్ చేస్తే ఈ ప్లాన్గా ప్రోగ్రామ్ పెడితే అన్నీ ఒక ప్లాన్గా చేయడానికి అవకాశం ఇంకోటి మనకి స్పేస్ కూడా కొద్దిగా పర్మిట్ చేయాలి. అంటే ఒకవేళ అప్పర్ స్టోర్స్ ఉంటే కనుక మనం రెస్క్యూ చేయడం బయట నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావడం కూడా చూపించేవాళ్ళం. ఈ నర్సింగ్ కాలేజ్ అక్కడ పూర్తిగా ఎంత అపోలో మెడిసిన్స్ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వివిధ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సెస్కి సిస్టర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా మేము బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎట్లా, అదేవిధంగా రెస్క్యూ చేయడం ఎట్లా, రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఆర్టిఫిషియల్గా రెస్పిరేషన్ సిస్టమ్ యాక్టివ్ చేయడం ఎట్లా అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దాదాపు వాళ్ళందరికీ ఈరోజు ఈ చూసిన ఈ డెమో ద్వారా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ వాళ్ళ హాస్పిటల్ జరిగిన ఇంకా అదర్ ప్రెమిసెస్లో ఎక్కడైనా జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళు కూడా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం జరిగింది. ఇలాంటి ఇంకేమైనా ఫర్దర్గా ఎప్పుడైనా అవసరమైనా కూడా మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకి నైపుణ్య అభివృద్ధి కోసం ఇక ట్రైనింగ్స్ అనేవి ఏర్పాటు చేశారండి. ఈ ట్రైనింగ్స్ ద్వారా ఏంటంటే మెరుగైన సేవలు అందించడానికి, అలాగే రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగా మనం వాళ్ళని రక్షించాలి, సిపిఆర్ చేయడం కానీ, అలాగే అగ్ని ప్రమాదాలు అయినప్పుడు ఏ విధంగా మనిషిని రక్షించడం అనేది మేము ఇక్కడ నేర్పించాము. అవే కాక ఈ ట్రైనింగ్ అనేది 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. ఈ ట్రైనింగ్ ద్వారా మేము 3 డేస్లో ఈ 3 రోజుల్లో పేషెంట్ని ఎలా కేర్ చేయాలి, ఎస్పెషలీ నైపుణ్యం అంటే క్వాలిటీ నాణ్యమైన సేవలు అందించడం కోసం ఎలా ట్రైన్ చేయాలనేది మేము ఇక్కడ చేస్తున్నాము. ఇది అన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నామండి. జగిత్యాలలో కూడా మనకి 4 బ్యాచెస్గా విభజించాము. సో వీళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ ఒక క్వాలిటీ ఇంప్రూవ్ చేసి హాస్పిటల్లో కూడా కార్పొరేట్ సేవలు అందించేలాగా, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కార్పొరేట్కి ధీటుగా సేవలు అందించడానికి ఈ యొక్క ట్రైనింగ్ ఏర్పాటు చేయబడ్డది. దీంట్లో భాగంగా ఈరోజు మనకి ఫైర్ టీమ్ వచ్చారు. ఎలా రెస్క్యూ చేయాలా, రకరకాల అగ్ని ప్రమాదాల్లో ఎలాంటివి ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా రక్షించాలి పేషెంట్స్ అనేది మేము ఈరోజు వాళ్ళకి నేర్పించాం. ఫైర్ టీమ్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెబుతున్నామండి. జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫైర్ టీమ్ వాళ్ళకి, అలాగే హాస్పిటల్ అధికారులు డాక్టర్ సదామోహన్ గారు, మన క్వాలిటీ మేనేజర్ మిస్టర్ నాగరాజు, ప్లస్ మన నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టర్ దేవపాల, అలాగే మా అధికారులకు అపోలో మెడిసిన్ CEO డాక్టర్ శ్రీనివాస్ గారికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేము వీళ్ళందరికీ కూడా చాలా